హలో అండి. సోయా పన్నీరు అలాగే క్యాప్సికమ్ పన్నీర్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బావుంటుంది. రైస్‌లోకి, రోటీస్‌లోకి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. 2 పన్నీర్ కాంబోస్ చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ప్యాన్‌కి ఆయిల్ అప్లై చేసుకొని పన్నీర్‌నైతే ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేశాననమాట. కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా షాలో ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సింపుల్ మసాలా అనమాట. టమాటీ అలాగే ఆనియన్ ఇంకొద్దిగా కడాయిలోని ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఉల్లిపాయనైతే కట్ చేసేసుకొని వేసేసుకొని మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక ఈ పక్కన ఉన్న ఆనియన్ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించేసుకొని ఇందులో మసాలాలు అయితే యాడ్ చేసుకోండి. పసుపు, కారం అలాగే కర్రీ మసాలా అలాగే సాల్ట్ అనమాట. సో వీటిని మూత పెట్టేసుకుంటే కనుక మంచిగానే వేగిపోతాయి అనమాట. సో ఈ విధంగాను వేయించుకోవాలి మొత్తం అంతా కూడాను. లాస్ట్లోని కొద్దిగాను ఇంకా క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నానండి. 2-3 క్యాప్సికమ్ అయితే ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని కొద్దిగాను మనం మూత పెట్టేసుకుంటే కనుక మంచిగా వేగిపోతాయి అనమాట. ఇలా వేగిపోయినప్పుడు మొత్తం డ్రైగా అయిపోతాయి కదా. సో ఇదే టైంలో పన్నీర్ని అయితే యాడ్ చేసేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాం కదన్ను. సో మీరు ఇలా షాలో ఫ్రై చేసుకుంటే తక్కువ ఆయిల్తోని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు పన్నీర్ ఎప్పుడు చేసినా కూడాను పాలైతే యాడ్ చేసుకుంటాను. ఇలా పాలు యాడ్ చేసుకుంటే పన్నీర్ కర్రీలోకి చాలా బాగుంటాయి. సో ఒక గ్లాసుడు పాలనైతే యాడ్ చేసుకున్నానండి. సో మీరు క్రీమ్ కూడాను యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసేసుకొని. సో మూత పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. క్యాప్సికమ్ పన్నీరు ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ అయితే సోయా పన్నీర్ కోసం ఇక్కడైతే ఒక 2-3 టమాటాలు అలాగే 4-5 పచ్చిమిర్చిలు అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. సో మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అలాగే నువ్వుల్ని అలాగే వేరుశనగ పలుకుల్ని వేసుకుంటున్నానండి. మసాలా అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పన్నీర్ కూడా వేయించేసుకున్నాను. సో అందులోనే నేను ఉల్లిపాయ కూడాను వేసేసుకుంటున్నాను. ఇందులోనే గరం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. లవంగా, దాల్చిన అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా మిరియాలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అక్కడ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే ఇందులోని యాడ్ చేసేసుకొని మంచిగాను బాగా వేయించేసుకోవాలన్నమాట. సో వేసే ముందే ఇక్కడ మసాలాలు అయితే యాడ్ చేసుకోండి. పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడాను యాడ్ చేసుకోవాలి. వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సోయాస్లోని హాట్ వాటర్ వేసుకుంటే కనుక చక్కగా నానిపోతాయి అన్నమాట. సో అంతలో కానీ ఇక్కడ వేగిపోతుంది మసాలా అనేది ఇలా బాగా వేగిపోతుంది కదా. సో ఇదే టైంలోని పక్కన ఉన్న సోయాను అయితే వాటర్ అంతా తీసేసి ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలాగా బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఇక్కడ పాలనైతే యాడ్ చేసేసుకున్నానండి. సో ఇలా పాలు యాడ్ చేసుకుంటేనే ఏ పన్నీర్ కర్రీలో కూడాను చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ మనకి గ్రేవీకి తగ్గట్టుగా నేను పాలైతే యాడ్ చేసుకున్నాను. ఇవైతే ఆవు పాలన్నమాట. సో మనం పక్కన ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడాను ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మంచిగాను తయారైపోతుంది. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి అయితే యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా 10 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా రోటీస్లోకి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో